అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. పవిత్ర బారాషాహి దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన బారాషాహి దర్గా ఈ జిల్లా, ఈ రాష్ట్రం కాకుండా, ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి, మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాషాహి దర్గా. ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అచంచల విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే బారాషాహి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. బారాషాహి దర్గా అభివృద్ధికి గత 11 ఏళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా. ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు, సలహాలు తీసుకుని వారి సూచనలు, సలహాల మేరకి ఈ యొక్క బారాషాహి దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈనాడు ముఖద్వారాలు ఏదైతే గతంలో ప్రారంభించి నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు 85 లక్షల రూపాయల వ్యయంతో శరవేగంగా నిర్మిస్తూ ఉన్నాం. జూలైలో రాబోతుంది. అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా, 2వ ముఖద్వారం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం. కాంట్రాక్టర్, అధికారులు, ముస్లిం మత పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బారాషాహి దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని మనం చేస్తున్నాం. బర్కాతుహు. చాలా సంతోషం. ఎందుకంటే సర్వమత సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే అది బారాషాహి దర్గా అని చెప్పి గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే పరిస్థితి. ఈ బారాషాహి దర్గాలో మనం గతంతో పోల్చుకుంటే ఈ 12 సంవత్సరాల్లో చూసిన అభివృద్ధి మా జీవిత కాలంలో మేము చూస్తామా లేదా అనేది మాకు ఆశ్చర్యం కలుగుతుంది.
ఎందుకంటే బారా షహీద్ దర్గా చాలా నేరోగా, దర్గా లోపల వచ్చిన లక్షలాది మంది భక్తులు దర్గా లోపల గంధం రోజు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు మనం పెద్దలమందరం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు బారా షహీద్ దర్గాను 12 అడుగులు వెడల్పు చేశారు. అదేవిధంగా బారా షహీద్ దర్గా పెద్ద ఈద్గా, ఈ ఈద్గా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రంజాన్ బక్రీద్లో నమాజ్ చదువుకోవడానికి ఈద్గాకు వస్తారు. ఆ ఈద్గా చిన్న గోడ కట్టుకొని, ఆ గోడ కూడా పగిలిపోతే బ్యానర్లు కట్టుకొని నమాజ్ చదివే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అన్నా మాకు నమాజ్ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే 1,10,00,000తో ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో లేని విధంగా ఒక మనకు ఈద్గాను నిర్మించి ఇచ్చినారు. అదేవిధంగా ఎక్కడ కూడా మనం చూస్తుంటాం, ఏదైతే సింహద్వారాలు ఉంటాయో ఆ దర్గా కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం. ఇన్ని లక్షల మంది వచ్చే ఈ బారా షహీద్ దర్గాకు ముఖద్వారాలు, సింహద్వారాలు లేకుండా అల్లాడుతుంటే ఏ విధంగా అడగాల? నిధులు లేవు. ఒక పక్క గత ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అక్కడి నుంచి నిధులు రాకపోతే అన్న గమ్ముగా తిరగబడే పరిస్థితి. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం చూసింది రెండు. ఒకటి బతిమలాడడం, కాళ్ళు చేతులు పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరికైనా ప్రాధాన్యపడడం, వాళ్ళు వినకపోతే తిరగబడి రోడ్డు మీదకి రావడం శ్రీధర్ రెడ్డి గారు చేసినారు. అటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే బారా షహీద్ దర్గా సింహద్వారాలు ఉంటాయో దానికోసం అతను చేసిన పోరాటాన్ని సింహపురి గడ్డ మీద ఉన్న ఏ ముస్లిం కూడా మర్చిపోడు. అది సాధించి ఈరోజు సింహద్వారం చూడండి. ఆ సింహద్వారం చూడగానే ఆ దర్గా యొక్క పవిత్రత అర్థమయ్యే విధంగా సింహద్వారాలు రెండింటిని శాంక్షన్ చేయించారు. మళ్ళీ ఈరోజు 85 లక్షలతో రేపు మన దర్గా గంధానికి ముందర ఒక సింహద్వారాన్ని రెడీ చేసి ముస్లిం సమాజానికి ఇస్తామంటున్నారు. ఎంతోమంది నాయకుల్ని నా జీవితకాలంలో చూసినాను. ఎంతోమంది నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి భుజం మీద చేయేసి రా సాహిబు కూర్చో సాహిబు, రా నవాబు కూర్చో నవాబు అంటారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఏరా సాహిబు ఎందుకు వచ్చారో సాహిబు అంటారు. అటువంటి వ్యక్తి కాదు. మనం ఒక పని కానీ చెప్పేస్తే మన ఇంటికి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని అయింది లే స్వామి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన రూరల్ నియోజకవర్గానికి ఉండడం నిజంగా అల్లా మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. అదేవిధంగా మనకు అన్ని విధాలుగా అన్ని కులాల వాళ్ళకి సహకరిస్తూ సర్వమత సమానత్వానికి నిదర్శనంగా రూరల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుతున్న శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అల్లా యొక్క చెల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.